వెల్కమ్ టు ఫోకస్. నాగార్జున సాగర్ తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని. దాదాపు 22 లక్షల ఎకరాలకు నీరు అందించే జలధార. 10 ఏళ్లుగా నీటితో కలకలలాడిన సాగర్ ఇప్పుడు బోసిపోయింది. ఈ ఏడు పెద్దగా వర్షాలు లేవు. కృష్ణా బేసిన్లో ఆశించినంత వరద రాలేదు. ఫలితంగా ప్రాజెక్ట్ అడుగంటింది. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాసంగి పరిస్థితి ఏంటని ఆవేదన చెందుతున్నారు. ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజ్కి చేరడంతో సాగునీటితో పాటు తాగునీటికి కష్టంగా మారే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. జంట నగరాలకు నీటి కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. నాగార్జున సాగర్లో ప్రస్తుతం 154 టీఎంసీల నీరుంది. నీటి మట్టం 522 అడుగులకు చేరింది. మరో 4 అడుగులు తగ్గితే అంటే 518 అడుగులకు చేరితే సాగునీటికి నీటిని విడుదల చేయరు. కేవలం తాగునీటి కోసం మాత్రమే జలాలని ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వతో యాసంగి పంటకు నీరు అందించడం అసాధ్యమే. వానాకాలం పంట కూడా చివరి ఆయకట్టుకు నీరు అందించలేకపోయారు. దీంతో క్రాప్ హాలిడే ప్రకటించాలన్న ఆలోచనకు వచ్చింది ప్రభుత్వం. ఎడమ కాలువ పరిధిలో ఉన్న నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కాలం తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వలు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి. సాధారణంగా వేసవి కాలంలో ఉండే నీటి నిల్వ సామర్థ్యం 10 సంవత్సరాల తర్వాత డిసెంబర్ నెలలోనే కనిపించడం ఆయకట్టు రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. జంట నగర వాసులను కలవరపెడుతోంది. 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉద్రిక్తతలకు గురిచేస్తోంది. నిండుకుండలా జలకలతో ఉండాల్సిన ప్రాజెక్టు నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కి దగ్గరగా ఉండడంతో ఆయకట్టు రైతాంగం ప్రాజెక్టు వైపు దీనంగా చూస్తోంది. నాగార్జున సాగర్ ఆయకట్టుపై రాష్ట్ర ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించాలని ఒక నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుతో పాటు ప్రధానంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వను అంచనా వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం క్రాప్ హాలిడేని ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కనుక ఒకసారి మనం పరిశీలిస్తే ఒకసారిగా విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా ప్రస్తుతం 522 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. 518 అడుగుల వరకు డెడ్ స్టోరేజ్కి వచ్చినట్లు కూడా ప్రాజెక్టు అధికారులు నిర్ధారిస్తారు. 518 అడుగులు కనుక చేరుకుంటే సాగునీటికి నీటి విడుదల చేసే అవకాశం ఉండదు. ఇప్పటికే వానాకాలం పంటలు చివరి దశలో ఉన్న పంటలను రక్షించుకునేందుకు నీటిని విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే యాసంగి పంటలకు పూర్తిగా నీరుని ఇవ్వలేమని అధికారులు తేల్చెప్పారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను బట్టి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎగువన ఇక్కడ నుండి వర్షాలు కురిసే అవకాశం లేదు. కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వను బట్టి అధికారులు క్రాప్ హాలిడేగా నిర్ణయం తీసుకున్నారు. మనం ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. చాలా స్పష్టంగా కరువు ఛాయలు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఈ డిసెంబర్ మాసంలో నిండుకుండలా ఉంటుంది. యాసంగికి సంబంధించి నీటి విడుదలకు ఒక అవకాశం కూడా ఉంటుంది. దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత ఈ పరిస్థితి వచ్చినట్లు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే క్రాప్ హాలిడేకు ఒక అభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఆయకట్టు రైతాంగం అంతా కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో 22 లక్షల ఎకరాల్లో ఈ నాగార్జున సాగర్ నుంచి వచ్చే కుడి ఎడమ కాలువల ద్వారా సాగునీరు అందుతుంది. ఈ సాగునీరు ద్వారా ముఖ్యంగా పంటలు పండిస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇక క్రాప్ హాలిడేనే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. నవంబర్ 29వ తేదీన నీటి విడుదల అంశం సంబంధించి 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. డిసెంబర్ 3వ తేదీన తాత్కాలికంగా నీటి పంపకాల విషయంలో 2 తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం సద్దుమణిగిన ప్రస్తుతం ఇంకా ఆ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలోనే డ్యామ్ని అంతా కూడా కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక క్రాప్ హాలిడే ప్రకటించాలి అన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై రైతులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అవసరమైనప్పుడు నీటిని దిగువకు విడుదల చేయాలని ఒక డిమాండ్ కూడా వెలువెత్తుంది. దాదాపుగా నెల రోజుల క్రితమే ఆయకట్టు ప్రాంతంలో రైతులంతా కూడా
వరి సాగు చేస్తున్న పరిస్థితి ఉంది. మార్చి మొదటి లేదా రెండో వారం వరకు పూర్తిగా పంట చేతికొచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే 510 అడుగుల వరకు కూడా గతంలో ఉన్నప్పుడు నీటిని రైతులకు అందించిన నేపథ్యంలోనే రైతులు మరోసారి ఆ డిమాండ్ తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. యాసంగి పంటకు నీళ్ళు ఇవ్వాలనే డిమాండ్ మాత్రం రైతుల నుంచి వస్తుంది. 510 అడుగుల వరకు కూడా రైతులకు ఒక క్రమ పద్ధతిలో నీరు అందించాలి. గతంలో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది కాబట్టి 510 అడుగుల వరకు కూడా నీటిని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ప్రాజెక్టు అధికారులు కూడా ప్రస్తుత పరిస్థితులను నీటి నిల్వను ఎగువ నుంచి వచ్చే వరదను అంచనా వేస్తూ కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం లేదు, నీరు ప్రాజెక్టుకి వచ్చే అవకాశం లేదు కాబట్టి జంట నగరాలకు తాగునీరు అవసరం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో తాగునీటి అవసరం ఉంటుంది కాబట్టి తాగునీటి అవసరాల దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నెలకొన్న తాజా నీటి నిల్వ సామర్థ్యం 2 తెలుగు రాష్ట్రాలను ఆందోళనకు గురి చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా క్రాప్ హాలిడే ప్రకటించాలన్న ఒక అభిప్రాయానికి అయితే వచ్చింది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్ ఎన్టీవీ, నల్గొండ జిల్లా. ప్రాజెక్టు నీటి మట్టం అట్టడుగు స్థాయికి చేరింది. దీంతో కాలువల్లో నీరు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. యాసంగి పంట సాగుకు ఆయకట్టు రైతాంగానికి నీరు అందివ్వాల్సిన కాలువలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. విడుదల లేకపోవడంతో నాగార్జునసాగర్ ఎడమ కాలువ నీరు లేక బోసిపోతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఎగువన కరువు ఛాయలతో పాటు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో ఎగువ ప్రాంతం నుంచి వరద కూడా రాకపోవడంతో దిగువకు నీటిని విడుదల చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల ఇక ఉండదు అని అధికారులు ఇప్పటికే తేల్చేశారు. యాసంగి పంటకు సంబంధించి సాగునీరు విడుదల చేయలేమని ఆయకట్టు ప్రాంతం రైతాంగం అంతా కూడా క్రాప్ హాలిడే ప్రకటించాల్సి ఉంటుందని కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే ఒక ఆదేశాలు ఒక సూచన కూడా చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. నాగార్జునసాగర్ ఎడమ కాలువలో నీరు లేక వెలవెలబోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈ కాలువ గుండానే దాదాపుగా 6.5 లక్షల ఎకరాల నీరు 6.5 ఎకరాలకు సంబంధించి సాగునీరు అందుతుంది. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇక్కడ నుండే ఈ కాలువ ద్వారానే నీరు ప్రవహిస్తుంది. ఈ కాలువ ద్వారా విడుదలయ్యే నీటి ద్వారానే యాసంగి పంట సాగు కావాల్సి ఉంది. కానీ నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి నీటి మట్టం చేరుకోవడం, ఎగువన వర్షాలు లేకపోవడం, ఎగువ నుండి నీరు వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతున్న పరిస్థితి ఉంది. ఈ పాటికే అంటే ఈ రోజు వరకు నీటి విడుదల కొనసాగుతూ ఉండాలి, కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదు. 522 అడుగుల వరకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం ఉంది. ఈ పరిస్థితుల్లో యాసంగి పంటకు ఎడమకాలం ద్వారా నీరు ఇవ్వలేమని అధికారులు తేల్చేశారు. పంట వేసుకోవద్దు, క్రాప్ హాలిడే ప్రకటించాలని కూడా నిర్ణయించిన నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా దాదాపు 20 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఈ పరిస్థితి తలెత్తింది. గతంలో సమృద్ధిగా వర్షాలు కురవడం, సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 2 పంటలకు నీరు ఇచ్చే అవకాశం ఉండేది. కానీ 20 సంవత్సరాల తర్వాత యాసంగి పంటకు ముందస్తుగానే అధికారులు నీరు ఇవ్వలేమని తేల్చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఆయకట్టు రైతాంగం అయితే తీవ్ర ఆందోళనలో ఉంది. ఈ సీజన్లో కాల్వలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతాంగం మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ సీజన్ని ఎలా గట్టెక్కించుకోవాలి, యాసంగి పంట వేయాలా వద్దా అనే మీమాంసలో అయితే చాలా స్పష్టంగా రైతాంగం ఉంది. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి చూడలేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే క్రాప్ హాలిడే పాటించాల్సిందేనని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి నీటి నిల్వల తర్వాత అధికార యంత్రాంగం స్పష్టం చేసిన పరిస్థితే కనపడతా ఉంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్ ఎన్టీవీ, నల్గొండ జిల్లా. గత అనుభవాలతో రైతులు ఎడమ కాలువ నీటిపైనే పూర్తిగా ఆధారపడడం లేదు. ప్రభుత్వాలు సకాలంలో నీటి విడుదల చేయకపోవడంతో అనేకసార్లు ఇబ్బందులు పడ్డారు. ఈసారి కూడా సాగునీటి కోసం ప్రత్యామ్నాయంగా బోర్లను వాడుకుంటోంది. అయితే ఏడాది వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో యాసంగి పంట చేతికొస్తుందో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు.
కింద ఆయకట్టు రైతాంగం నెల రోజుల క్రితమే వరి సాగు మొదలుపెట్టింది. ప్రస్తుతం సాగు కొనసాగుతుంది. కానీ తాజాగా ప్రభుత్వం ఆ యాసంగి పంటకు సంబంధించి క్రాప్ హాలిడే ప్రకటించిన నేపథ్యంలో ఆయకట్టు రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇక సాగునీరు ఉంటుందో, సాగునీరు అందుతుందో లేదో అనే ఆందోళన చాలా స్పష్టంగా రైతాంగంలో కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వేసుకున్న వాళ్ళకు అందుబాటులో ఉన్న బోర్లలో కొంత పంటను రక్షించుకునేందుకు ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. మనం ప్రస్తుతం చూడవచ్చు, రైతు తమ ఒక మడిని పూర్తిగా నీరు అందుబాటులో లేక రాబోయే రోజుల్లో నీరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ముందుగానే ఈ నారుని ఎండబెట్టుకున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మనం ఒకసారి విజువల్స్ చూడవచ్చు. ఇక్కడ నుంచి దాదాపుగా 200 మీటర్ల దూరంలోనే నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఉంది. ఎడమ కాలువ ఆయకట్టు కింద ఇదంతా కూడా ఈ పంట పొలాలన్నీ కూడా సాగవుతున్నాయి. దాదాపుగా నెల రోజుల క్రితం 30 నుంచి 40 రోజుల క్రితమే ఇక్కడ నాట్లు వేశారు. నాట్లు కూడా పూర్తయ్యాయి. పంట మరొక మార్చి నెల 2వ వారం వరకు ఇక్కడ వస్తుంది. కానీ ఇప్పటికే కొద్ది రోజుల క్రితమే ఆయకట్టు రైతాంగానికి నీరు ఇవ్వలేము, యాసంగి పంట క్రాప్ హాలిడే ప్రకటించాలనే నేపథ్యంలో రైతాంగం కూడా ఇప్పటికే వేసిన పంటలో కొంతవరకు తమకు అందుబాటులో ఉన్న నీరు మనం ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. కాలువ కింద సాగు చేస్తున్నప్పటికీ కూడా బోర్లు వేసుకొని వాళ్ళు పంట సాగు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. బోర్లు కూడా ఆగి నెమ్మదిగా నీరు పోస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే వస్తున్న నీరు, మనం చూస్తున్న నీటితోటే ఈ సీజన్కి సంబంధించి పంట సాగు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మార్చి నెల వరకు ఈ బోర్ ఈ విధంగానే పోస్తుందని గ్యారంటీ లేదు. కాబట్టి ఇప్పటికే తాను సాగులోకి తీసుకొచ్చిన మొత్తం పంటలో కొంత భాగాన్ని రైతు గత్యంతరం లేకనే ఎండబెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు నీరు కాలువ ద్వారా నీరు వస్తుంది, బోర్లు కూడా సహాయంగా ఉంటాయని పెట్టుకున్నప్పటికీ కూడా కొంత నారును అక్కడే వదిలేశారు. అంటే ఇంకొంత సాగు చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒకవైపు ఆగిపోస్తున్న బోర్లతో పాటు ఎడమ కాలువ నుంచి నీటి విడుదలకు అవకాశం లేకపోవడంతో నారును అక్కడే వదిలేశాడు. ఇప్పటికే వేసిన నాట్లలో కొంత మడిని ఎండబెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు ఉన్న అందుబాటులో ఉన్న బోర్ల బాగానే సాగు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మార్చి వరకు గనక నీరు ఈ విధంగానే భూగర్భ జలాలు ఉంటే మార్చి నెల వరకు పంటకు నీరు అవసరం ఉంటుంది. కాబట్టి ఆ నీరుని వినియోగించుకొని ఈ యాసంగి పంటను రక్షించుకునేందుకు రైతు ముందస్తుగా ప్లాన్ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దాదాపుగా 6.5 లక్షల ఎకరాల్లో ఆయకట్టు రైతు పరిస్థితి ఈ విధంగానే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల నెల రోజుల క్రితమే వరి నాట్లు వేశారు. అప్పటి పరిస్థితులతో ఎడమకాల ద్వారా సాగునీరు విడుదలవుతుందని భావించారు. అవసరమైతే బోర్లను సాగునీటి కోసం వాడుకోవచ్చని అనుకున్నారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. ఎడమ కాలువ ద్వారా సాగునీరు విడుదలయ్యే అవకాశం లేకపోవడంతో ఇప్పటికే వేసిన పంటని తగ్గించుకునే పనిలో నిమగ్నమయ్యారు రైతులు. అది కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు కురవకపోవడం, నాగార్జునసాగర్ కూడా పెద్దగా వరద రాకపోవడంతో వానాకాలం పండించే పంట విషయంలో చివరి రోజుల్లో పంటకు నీరు అందకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం డెడ్ స్టోరేజ్కి సమీపంలో నాగార్జునసాగర్ నీటి మట్టం ఉండడంతో యాసంగి పంటను కూడా క్రాప్ హాలిడే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చింది. ప్రాజెక్టులను సమీక్షిస్తున్న తరుణంలో అడుగంటిన భూగర్భ జలాలతో పాటు ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో యాసంగి పంటకు క్రాప్ హాలిడే ప్రకటించాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే వానాకాలం పంటకి చివరి రోజుల్లో నీళ్లు అందకపోవడం, ఆ చివరి రోజుల్లో పంటను రక్షించుకునేందుకు రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. నాగార్జునసాగర్ ఆయకట్టు నమ్ముకున్నప్పటికీ కూడా ఆయకట్టులో బోర్లు ప్రత్యామ్నాయంగా వాడుకుంటున్నారు. ఎప్పుడైనా సరైన సమయంలో నీరు అవసరం పడితే బోర్ ద్వారా పంటలను సాగు చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇక వానాకాలం పంటలో చివరి రోజుల్లో బోర్లే రైతులకు ఆధారంగా నిలిచాయి. ఈసారి క్రాప్ హాలిడేగా ప్రకటించింది తాజాగా. కానీ ఒక నెల క్రితమే ఆయకట్టు రైతాంగం అంతా కూడా నాట్లు వేశారు. పంట మరో మార్చి 2వ వారానికి పంట వచ్చే విధంగా సాగు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా క్రాప్ హాలిడే ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం భూగర్భ జలాల మట్టం కూడా భారీగా పడిపోయిన నేపథ్యంలో గతంలో కంటే ఈసారి తక్కువ పంటను సాగు చేస్తున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. మనం ఒక విజువల్స్లో చూడవచ్చు. రైతు గతంలో వేసిన దాంట్లో ఈసారి 60% వరకు మాత్రమే తనకున్న వ్యవసాయ క్షేత్రంలో 60% వరకు మాత్రమే సాగు చేసి మిగతా 40%ని
పూర్తిగా ఎండబెట్టిన పరిస్థితి ఉంది. ఎందుకంటే భూగర్భ జలాలు అడుగంటుండటం నాగార్జున సాగర్కి వరద వచ్చే అవకాశం లేకపోవడం, ఈ సీజన్లో కృష్ణా పరివాహక ప్రాంతంతో పాటు స్థానికంగా కూడా వర్షాలు లేకపోవడంతో మార్చి నెల నాటికి భూగర్భ జలాలు అడుగంటుతాయి. చివరి భూములకు కూడా నీరు అందే అవకాశం ఉండదు. కాబట్టి ఎంత అయితే నీరు లభ్యత ఉంటుంది, మార్చి నాటికి బోర్ ద్వారా నీరు ఎంత పొలానికి మాత్రం అందించగలుగుతామో అంత పంటను మాత్రమే సాగు చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మరోవైపు క్రాప్ హాలిడే కూడా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తున్న నేపథ్యంలో ఇక సాగర్ ఆయకట్టు ఎడమ కాలువకు నీరు వచ్చే అవకాశం లేదు. దాని ద్వారా భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం లేదు. కాబట్టి రైతు కొంత అప్రమత్తంగా ఉన్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇక వేసిన పంటను ఎంతవరకు అయితే రక్షించుకోగలమో అంతవరకు మాత్రమే సాగు చేస్తున్న పరిస్థితి అయితే ఆయకట్టు ప్రాంతంలో చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈ సీజన్లో వర్షాలు కూడా లేకపోవడం, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడం, నాగార్జున సాగర్కి కూడా ఆశించిన స్థాయిలో నీటి మట్టం లేకపోవడం, ఇక ఎడమకాల ద్వారా నీటిని విడుదల చేసే అవకాశం కూడా లేకపోవడంతో రైతు కొంత అప్రమత్తంగా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. వానాకాలం పంట కంటే యాసంగి పంట సంబంధించి ఈసారి తక్కువ స్థాయిలో సాగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి.